పవర్ ప్లాంట్లను కూల్చేస్తా, మీ బ్రిడ్జెస్ని కూల్చేస్తా, మీకు ఒక నరకాన్ని చూపిస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. సో ఇవన్నీ అర్థం డైరెక్ట్గా సివిలియన్స్పై దాడి చేయడమే. డైరెక్ట్గా అలీ ఖమేనీని హతమార్చిన రోజు ఇంతటి స్థాయిలో ఇరానియన్ ప్రజల నుంచి రిటిలియేషన్ రాలేదు. బికాస్ వాళ్ళు కూడా రెజ్యూమే చేంజ్ కోరుకున్నారు, ఆయన కూడా వయసు అయిపోయింది. సో వాట్ ఆర్ ద ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అంత స్థాయిలో రియాక్ట్ కాలేదు. కానీ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ జరిగిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నథింగ్ బట్ అక్కడ సంబంధించినటువంటి దేశ ప్రజల ఆస్తులే కదా, అవి కుప్పకూలిపోయినప్పుడు డెఫినెట్గా ఒక దేశం అనేది పూర్తిగా లాస్లోకి నెట్టివేయబడుతుంది, పావర్టీ బిలో పావర్టీ వరకు నెట్టివేయబడుతుంది. ఆహారానికి కూడా కొరత వచ్చింది. ఇరాన్లో ఆహారానికి తినే తిండికి కూడా కొరత వచ్చింది. 12 లక్షల కోట్ల రూపాయల నష్టం అంటే ఏ స్థాయిలో ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి ఇరాన్ని చిత్తు చేసే అర్థమవుతోంది. సో ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఇరాన్ దగ్గర ఉంది. అక్కడ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ డబ్బులు మాత్రం కట్టాల్సిందే. ఇండియాకి పర్మిషన్ ఉంది, చైనాకి, రష్యాకి, మలేషియాకి పర్మిషన్ ఉంది. వీళ్ళ దగ్గర నుంచి బహుశా ఇప్పుడు అమౌంట్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేయరు. కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి యూరోపియన్ నేషన్స్కి కానీ, అమెరికన్ నేషన్స్కి కానీ, ఇంకేదైనా ఇతరత్ర దేశాలకు వెళ్ళేటువంటి ప్రతి నౌక కూడా తప్పనిసరిగా డబ్బులు కట్టాల్సిందే. అప్పుడు మాత్రమే అనుమతిస్తారట. దీనిపైన ఇటు ట్రంప్ ఇలా రియాక్ట్ అవుతారు. ట్రంప్ పెట్టిన 48 hours గడువు రేపు సాయంత్రంతో ముగియబోతున్న నేపథ్యంలో ఈరోజు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి అటాక్కి తెరలేకపోతున్నాడు చూడాలి. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైన స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటే అటు ఇరాన్ వైపు నుంచి కూడా రియాక్షన్ వస్తుంది. ఇరాన్ వైపు నుంచి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు అని ఇరాన్ చెప్తోంది. సో ఒకసారి ఇరాన్ స్టేట్మెంట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇరాన్ ఆర్మీ సేస్ ఇట్ టార్గెటెడ్ ఇజ్రాయిల్ పెట్రోకెమికల్ సైట్స్. నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు సరే, నేను మాత్రం అటాక్ చేస్తున్నాను అని చెప్పని ఇరాన్ చెప్తోంది. సో ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో దీని ఒక పొలిటికల్ టూల్గా వాడుతోంది ఇరాన్, యూజింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ యాజ్ పొలిటికల్ టూల్. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది పొలిటికల్ టూల్గా వాడుతుంది అనేది అటు ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు ఒక బిగ్గెస్ట్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇరాన్ అనేది దీని ఒక అవకాశంగా తీసుకొని ఈ అవకాశం నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. దీని ఒక పొలిటికల్ గేమ్గా మార్చుకుంటోంది అని చెప్పి ఇజ్రాయెల్ ఖండిస్తోంది. నో ఫేస్ సేవింగ్ వే ఫర్ యూఎస్ ఇరాన్ టు స్టెప్ బ్యాక్ ఫ్రమ్ బ్రింక్. సో ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని ఎవరూ కాపాడలేరు అమెరికా నుంచి. ఇరాన్ కనుక వెనకడుగు వేసి చెప్పిన మాట వినకపోతే డెఫినెట్గా ఇరాన్ పని అయిపోయినట్టే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే సవాలు లేదు, ఎంతకైతే తెగిద్దామన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. సో ఇజ్రాయెల్ ఇంకా ఈ దాడులు కొనసాగిస్తుంది. లెబనాన్ లాంటి ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో IRGC ఏం చెప్తుందంటే, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ ఏం చెప్తున్నారంటే, ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విల్ నెవర్ రిటర్న్ టు ఇట్స్ ఫార్మర్ స్టేట్. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని కుట్రలు చేసినా, మాపై ఎన్ని దాడులు చేసినా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మాత్రం గతంలో మాదిరిగా ఉండనివ్వము. ఇది IRGC చెప్తున్న మాట. ఇట్ యాడెడ్ దట్ ఇట్ ఈస్ ఇన్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆపరేషనల్ ప్రిపరేషన్స్. మీరు నిజంగానే మాపై దాడి చేయాల్సి వస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఫైనల్ దశకు చేరుకొని మేము కూడా ఆ ఆపరేషన్ ప్రిపరేషన్స్లో ఉన్నామని చెప్పి IRGC చెప్తోంది. సో ద స్టేట్మెంట్ కేమ్ డేస్ ఆఫ్టర్ ఇరానియన్ పార్లమెంటరీ కమిటీ అప్రూవ్ డ్రాఫ్ట్ లెజిస్లేషన్ టు ఇంపోజ్ ట్రాన్సిట్ ఫీ ఆన్ షిప్స్ పాసింగ్ త్రూ ద కీ వాటర్ వేస్. ప్రతి ఒక్కరిపైన ట్యాక్స్ కట్టాల్సిందనేటువంటి ఆ నిబంధన పెట్టిన తర్వాత IRGC స్టేట్మెంట్ ఇచ్చింది. సో గతంలో మాదిరిగా ఎట్టి పరిస్థితుల్లో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉండదు, తప్పనిసరిగా ట్యాక్స్ అయినా కట్టాల్సిందే, లేదు అనుకుంటే కనుక మేము పెట్టిన కండిషన్స్ కానీ మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతేగాని మీరు ఈజీగా ఇరాన్ దగ్గర నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని లాక్కునే ప్రయత్నం చేస్తే వీఆర్ ఆల్సో ఇన్ ద ఎండ్ ఆఫ్ ఆపరేషనల్ ప్రిపరేషన్, మేము కూడా చివరి దశలో ఉన్నాం, చలో దేక్ లేంగే అని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో చూద్దాం ఏం జరుగుద్దో. సో నిజంగానే ఇరాన్ పెట్టిన కండిషన్ నిజంగా సమంజసమేనా? ఇన్ని రోజుల పాటుగా ఫ్రీగా వెళ్ళినటువంటి ఈ రూట్కి తప్పనిసరిగా ట్యాక్స్ కట్టాలి, ఆ ట్యాక్స్ డబ్బులను మేము మా డ్యామేజ్ కంట్రోల్కి వాడుకుంటామని చెప్పినటువంటి ఇరాన్ మాటలు మీరు సమర్థిస్తున్నారా? లేదు డొనాల్డ్ ట్రంప్ వైపు నిలబడి డొనాల్డ్ ట్రంప్ నిజంగానే అటాక్ చేయాలని కోరుకుంటున్నారా? మీ సపోర్ట్ ఎవరికి? మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి.
ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది. ఏ క్షణమైన హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ సిద్ధపడింది. మరి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ మూలంగానే ఈ హార్మూజ్ జలసంధి తెరుస్తున్నారా అంటే కానే కాదు. ఓ కండిషన్ కూడా పెట్టింది, నేను హార్మూజ్ జలసంధిని వదిలిపెడతాను, కానీ ఓ కండిషన్, మీరు ఎవరైనా సరే నౌకల్ని తీసుకువెళ్ళేటప్పుడు యుద్ధానికి ముగింపు పలుకుదాం, నేను హార్మూజ్ జలసంధిని వదిలేస్తే మీరు యుద్ధం ఆగిపోతుందని చెప్తున్నారు, మనం ఆ కండిషన్లు పక్కన పెడదాం. మీరు ఇచ్చిన 15 కండిషన్లు, మేము మీకు పంపించిన 15 కండిషన్లు పక్కన పెట్టి ఈ హార్మూజ్ జలసంధిని వదిలేడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్ ఆన్ వన్ కండిషన్, మీరు ఇక్కడ టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను టోల్ ట్యాక్స్ అనేది. బట్ ఇరాన్ ఏం చెప్తుందంటే ప్రతి నౌక ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి బల్క్ క్యారియర్ కానీ క్రూడ్ ఆయిల్ క్యారియర్సే కానీ ప్రతిదీ కూడా ఇరాన్కి డబ్బులు కట్టాల్సిందే, ఓన్లీ టు రిపేర్ ద డ్యామేజ్ ఆఫ్ వార్. మాకు యుద్ధం పరిణామాల్లో జరిగిన నష్టాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము డెఫినెట్గా దీన్ని పాటిస్తాం, ఇది మీరు ఓకే చెప్పండి, వీఆర్ రెడీ టు ఓపెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. యుద్ధ పరిహారం ఇస్తేనే